నేను బిగ్ బాస్ కి పక్కా పోతా అని షో చేస్తానావు. నీకు నువ్వే నేను సెలబ్రిటీ అనుకుంటాను. అరే మొన్న నీ ఫాలోవర్స్ పెరిగిల్లు రా. నువ్వేంద్ర ఫాలోవర్స్ పెరుగుడుతోటే బిగ్ బాస్ పోతా అని షో చేస్తాను. ప్రతి సంవత్సరం కేవలం 3 నెలలు మాత్రమే మనం బిగ్ బాస్ అని వింటాం. ఇంటర్నెట్ లో బయట అందరూ బిగ్ బాస్ అనే రచ్చ చేస్తూ ఉంటారు. కానీ తెలిసి చేసినాడో తెలియకుండా చేసిండో కామన్ మ్యాన్ అంటూ ఈ హౌలగాడు చేసిన పనికి సంవత్సరంలో 3 నెలలు హల్చల్ చేసే ఈ బిగ్ బాస్ షో అప్డేట్ అయ్యి 6 నెలలకు మారింది. వైట్ గోల్డ్ మిమ్మల్ని మళ్ళీ పిలుస్తుంది. జూన్ లోనే స్టార్ట్ అయిపోయింది. ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళేది మీరే కావచ్చు. వెళ్ళాలనుకునే వాడికేమో అగ్ని పరీక్ష, అది చూడాలనుకునే ఆడియన్స్ కేమో యుగ పరీక్ష. ఇక నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ కి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంట్రెస్ట్ ఉన్న కామన్ మ్యాన్ డీటెయిల్స్ తో వీడియో తీసి మాకు పెట్టండి రా అంటే వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నారు. This is my audition video for white gold contest to get a chance into Big Boss అగ్ని పరీక్ష. ఇంగ్లీష్ ఏంట్రా? ఇంకా వాళ్ళందరూ ఎవరో ఎలాంటి వాళ్ళు ఏం వీడియో పెట్టినారో ఒక లుక్ వేసేద్దాం వచ్చేయండి. వీడియో చూసిన తర్వాత మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తారా అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు ఆదిత్య బ్రో ఎందుకు అని అడుగుతారు చూడు. ఎందుకంటే దీంట్లో ఐటమ్ గాళ్ళు ఉన్నారు, జెన్యూన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ ప్రతి ఒక్కరు గోల్ బిగ్ బాస్. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, బిగ్ బాస్ చూసి ఎంజాయ్ చేసే మిత్రులారా, ఆ హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది నాకు కొద్దిరా ఈ షో అని చెప్పి దూరంగా ఉండే సాధు జీవులారా, నేను మీ సోనాలి అన్అఫీషియల్ అన్పేడ్ బిగ్ బాస్ హోస్ట్ విత్ ఆర్ బిగ్ బాస్ 10 హౌస్ సెట్ చేస్తున్న తాపి మేస్త్రి ఆదిత్య బ్రోతో మీ అందరికి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. Now let's begin the show. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ 10 లో ట్రోఫీ కొట్టాలంటే ముందు నువ్వు బిగ్ బాస్ 10 కి వెళ్ళాలి. దానికంటే ముందు నువ్వు అగ్ని పరీక్షలో వెళ్ళాలి. దానికన్నా ముందు నువ్వు దాంట్లో సెలెక్ట్ అవ్వాలి. దాని తర్వాత నువ్వు గెలవాలి. అండ్ ఇదంతా జరగాలంటే నీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉండాలి. హాయ్ అండి, నేను మీ భూలక్ష్మిని. మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి. అయ్యో తెలుసా ఆంటీ, నువ్వెందుకు తెలియదు మాకు? టాలెంట్ అనే వర్డ్ కి నిలువెత్తే ప్రతి రూపం మీరు అరిసే అరుపులు ఎట్లా మర్చిపోతాం? చెప్పండ్రా. ఎక్కడో మీ ఇంటి నుంచి అరిస్తే ఇక్కడ మాకు చెవులో నుంచి బ్లడ్ వస్తుంది. సరే గానీ మ్యాటర్ ఏంటి? బిగ్ బాస్ 10 మన ముందుకే వచ్చేసిందండి. అవును, అది మన ముందుకు వచ్చింది, కానీ మీరు మాత్రం దానికి దూరంగా ఉండండి. మరి నేను సెలబ్రిటీ గా వెళ్ళాలా, మరి కామన్ మ్యాన్ గా అన్ని వెదురుకొని వెళ్ళాలా? సెలబ్రిటీ లాగా అయితే వద్దు, వెదురుకొని అయితే అస్సలు వద్దు. హోస్ట్ గా వెళ్ళండి ఆంటీ. నాగార్జున సార్ ని రెస్ట్ తీసుకోమని మీరు హోస్ట్ గా చేయండి చెప్తా. మన టాలెంట్ మనం చూపించుకోవాలి కదా. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి. అవునంటీ, మీ టాలెంట్ అయితే అసలు అమోఘం. ఇంకెవరైనా కాపీ కొట్టాలన్నా కొట్టలేరు. మీరు వెళ్ళండి కదా చెప్తా. నా ఫుల్ సపోర్ట్ మీకే. సెలెక్ట్ అయితానా లేనా నేను? అవుతారా ఆంటీ? అవ్వకపోతే తిడుతూ ఒక వీడియో పెట్టేసేయండి. ఆ వీడియో చూసిన తర్వాత భయపడి వాళ్ళే పిలుస్తారు మళ్ళీ మిమ్మల్ని. మా ఒంగోలు ఒక్క లైన్ తీసుకోవాల్సిందే. మా ఒంగోలు ఒక్క లైన్ తీసుకోవాల్సిందే. నేను వెళ్ళాలనుకుంటున్నాను మీకోసము, నా ఫాలోవర్స్ కోసము. అబ్బా థ్యాంక్స్ ఆంటీ. మా అందరి కోసం అసలు మీరు ఎంత కష్టపడుతున్నారా ఆంటీ. మీ కష్టాన్ని చూస్తుంటేనే అసలు నాకు ఏడవాలనిపిస్తుంది. నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఒకడు అంటుండో ఏం బీకన పోతావు బిగ్ బాస్ లోకి అంటున్నాడు. రే ఎవడ్రాడు? రే ఏం మాట్లాడుతున్నారు అసలు మా ఆంటీతో? ఏం బీకన పోతావు బిగ్ బాస్ లోకి అంటున్నాడు. ఏం పీకేదేంట్రా? అయితే బ్రో ఆ గన్ని బ్రో ఇదా, లేకపోతే సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ వాడిన కత్తి బ్రో. తొందరి బ్రో. అంత బడ్జెట్ లేదు కానీ కావాలంటే ఇది ఇస్తా. లెజెండ్ సినిమాలో బాలేబాబు కత్తి ఉంటది, అది తీసి జల్దీ ఇవ్వాలా? ఇవ్వు బ్రో, తొందర ఇవ్వు బ్రో. డౌట్ లేదు, పిచ్చే ఇది. వాళ్ళనే కాదు, ఫస్ట్ నిన్ను నరికేయాలా. ఏం బిగుతాను అందరూ పోయి ఏం బిగుతున్నారు, నేను అదే బిగుదామని పోతాను. కప్పు ఎత్తుకొని వద్దాం మీకోసం. ఎత్తుకొని రండి. ఆ కప్పు కూడా మీదే, కిచెన్ లో ఉన్న కప్పులు కూడా మీవే.
ఎంత మందికి నేను వెళ్ళాలని ఉందో కామెంట్ చేయండి. నేను డైరెక్ట్ గా యూట్యూబ్ లో బిగ్ బాస్ ప్రోమో అప్లోడ్ చేస్తారు కదా, దాని కిందనే కామెంట్ చేస్తా. మీకు ఒకవేళ బిగ్ బాస్ ట్రోఫీ రాకపోయినా భారత రత్న ట్రోఫీ వచ్చేలాగా మేము చూసుకుంటాం. ఏంటి బాబా అన్న? మీకు ఒకవేళ బిగ్ బాస్ ట్రోఫీ రాకపోయినా భారత రత్న ట్రోఫీ వచ్చేలాగా మేము చూసుకుంటాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలవండి ఆంటీ, ఫుల్ సపోర్ట్ ఇచ్చి పంపిద్దాం. మన ముగ్గురం కలిసి బిగ్ బాస్ కి వెళ్దాం. పాసలకి బిగ్ బాస్ పంపించండి. ఇంకా నెక్స్ట్ ఎవరమ్మా? రే 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 నువ్వు ఏంట్రా, నువ్వు ఇంకా పోలేదా? 2-3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నావు. లాస్ట్ ఇయర్ నేను పిలిచినారు, ట్రై చేసినావు, అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్. ఏమైంది నేనేమైనా తప్పు చేశానా? ఒక్క ఛాన్స్ నేను కాదు ఇచ్చేది ఛాన్స్. సరే ఒకసారి నించో ప్లీజ్. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ ఏంట్రా అవలేశాలు? ఒక్క నిమిషం ఆగు. ఏందా కొటేషన్? ఎక్కడి నుంచి అయితే పోగొట్టుకున్నావో అక్కడనే మొదలు పెట్టిండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా పోగొట్టుకోవాలంటే దాన్ని సంపాదించుకోవాలి. నువ్వు ఏం సంపాదించినావు చెప్పు? 4-5 ఏళ్ల ముందు ఎప్పుడో ఒక డైలాగ్ కొట్టినా మీమ్ లాగా మారింది. తినిసా వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలని సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న ఫేమస్ డైలాగ్ నాదే. నీ బొంద షేక్ చేసింది. ఒక టాలెంట్ లేదు, స్కిల్ లేదు, ఏదో బ్యానర్ వేసుకొని అక్కడనే కూర్చుంటావు. బిగ్ బాస్ 8 కి అంతే చేసినావు, 9 కి అంతే చేసినావు, ఇప్పుడు 10 కి కూడా అంతే చేస్తున్నావు. బిగ్ బాస్ సీజన్ అవకాశం కావాలి, నిరహార దీక్ష. లేకపోతే సినిమా పోస్టర్ల మీద హీరోయిన్లు ఉంటే వెళ్ళి ముద్దు పెట్టుకుంటావు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? దీన్ని ఏమనాలరా? ఇన్నోసెన్స్ కాదు, స్టూపిడిటీ, ఇది మూర్ఖత్వం. నువ్వు ఒక హౌలగాడివి, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావు. నిన్ను చూసి ఇంకొక 4 హౌలగాలు తయారవుతారు. మీరు అవకాశం ఇస్తే మీకు కావాల్సినంత టీఆర్పీ ఖచ్చితంగా తెచ్చి పెడతాను. లాస్ట్ సీజన్ లోపల వెళ్ళి తెచ్చి పెట్టావు కదా, చూసినాం మేమందరం. మీరు ఆట అంటే ఆట, పాట అంటే పాట, గేమ్ అంటే గేమ్, టాస్క్ అంటే టాస్క్. అరే ఒక నిమిషం ఆగరా, ఇదంతా బానే ఉంది కానీ అందరూ బిగ్ బాస్ లోగో పెట్టుకుని వస్తే నువ్వేంద్రా CJP లోగో పెట్టుకున్నావు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి ఫైట్ చేస్తున్నా కూడా అర్థమైతే లేదారా? బిగ్ బాస్ కి CJP కి ఏంద్రా లింక్? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వెళ్ళేదని పని చేసుకోరా బేవకు. ఇంకా నెక్స్ట్ ఎవరమ్మా రావాలి? హాయ్ అండి, నేను డుప్పల్ బాలండి. షాక్ అయ్యారా? హే బాలు బ్రో, లే ఈ బట్టలు వేసుకున్నావు కాబట్టి షాక్ అవ్వలేదు. ఏంటి మ్యాటర్? బిగ్ బాస్ కు ముక్కు తెలియని వాళ్ళు కూడా వెళ్తున్నారండి, ఎవరు పడితే వాళ్ళు. అవును బ్రో, ఏం చేద్దాం? షోని క్యాన్సిల్ చేసేద్దామా? నేను ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్కరు తెలుసు. తెలుసా? తెలుసేంటి బ్రో, నువ్వు లేపిన రచ్చ మామూలు రచ్చనా? హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. ఇప్పుడు ఏమంటావు మరి? ఎంతో అవమానాలు పడ్డానండి నేనైతే, ఎంతో టార్చర్ చేశాను. అవును బ్రో, నిన్ను చాలా మంది అవమానించారు నిజమే, బట్ ఐ నో దట్ యువర్ అ గుడ్ సోల్. నాకు సపోర్ట్ చేసి బిగ్ బాస్ కి వెళ్తారు. ఈ వీడియో నాగార్జున వరకు వెళ్ళాలి. ఈ వీడియో వెళ్తది కానీ నువ్వు కూడా వెళ్ళాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి బ్రో. అవన్నీ ఉన్నాయా మరి? అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన అడిగితే నువ్వు ఎందుకు వచ్చినావు? సరే సరే చెప్పు, ఏమున్నాయి? హౌస్ కీపింగ్ బాగా చేస్తాడు. ఓ నైస్. కుకింగ్ బాగా చేస్తాడు. కుకింగ్ కూడా వచ్చా? వెరీ నైస్. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. అది తెలుసులే, ఇంకా చెప్పు. అవసరమైతే నాగార్జున గారికి ఇండియన్ స్టైల్ మసాజ్ గానీ. రే ఏంద్రా ఏం మాట్లాడుతున్నారు? అరే థాయ్ మసాజ్ అయినా కూడా చేస్తాడు. కావాలంటే ఇండియన్ మసాజ్, థాయ్ మసాజ్ కూడా చేస్తాడు నాగార్జున సార్ కి. ఇండియన్ స్టైల్ మసాజ్ గానీ థాయ్ మసాజ్ అయినా కూడా చేస్తాడు. బిగ్ బాస్ వెళ్ళాలంటే ఇవన్నీ ఎప్పటి నుంచి క్రైటీరియా? ఉప్పల్ బాలు మా బెస్ట్ ఫ్రెండ్ బిగ్ బాస్ 10 లోకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. కోరుకుంది చాలే గానీ బాలు బ్రో నువ్వు రాయి, నేను పంపించేసి. నాకు నిజంగా ఆర్ట్ఫుల్ చెప్తున్నా, బిగ్ బాస్ 10 కి వెళ్ళాలని చాలా కోరిక ఉంది. అగ్ని పరీక్ష అయినా పర్లేదు, వెళ్ళు బ్రో పర్లేదు, కానీ నేను మాత్రం దూరం పెట్టు. నీకు బయట అయితే మంచి సపోర్ట్ ఉంది. నాకు వెళ్ళాలని కోరిక ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నువ్వు 10 కాదు బ్రో, 7, 8, 9 కి ట్రై చేసినా తీసుకునే వాళ్ళేమో. నాకైతే నువ్వు వెళ్ళాలనే ఉంది, మళ్ళీ చూద్దాం. ఏదైనా చేయి బ్రో, కానీ ఎదవ డ్రెస్సెస్ వేసుకుని షాక్ అయినారా అని మాత్రం చెప్పొద్దు. ఇక్కడ దాకా చూసి నీకు నవ్వొచ్చిందంటే లైక్ కొట్టొచ్చు కదా. ఇంకా ఈ వీడియో చాలా ఉంది చూడడానికి. లైక్స్ మంచిగా వస్తే మీ అందరికి వీడియో నచ్చితే పార్ట్ 2 కూడా చేద్దాం. ఓకే అమ్మా. హే హాయ్ హలో నమస్తే, నేను మీ పాలమూరు బిడ్డ పాలరైతునే. హే బ్రో, నేను ఎక్కడో చూసినా. ఫ్లాష్ బ్యాక్. అన్నా నేనన్నా మీ పాలరైతు పాలమూరు బిడ్డనన్నా. జూనియర్ పల్లవి ప్రశాంత్ నువ్వే కదా అది? బిగ్ బాస్ సీజన్ 10
ప్రోమో అయితే నైట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బ్రో వీడియోలో స్టైలే మార్చేసినావు కదా, ఓవర్ యాక్షన్ తగ్గించి నార్మల్ గా మాట్లాడడం నేర్చుకున్నావు కదా. బిలా బిలా నువ్వు మారిపోయావు బిలా. ఈసారి ఎలా అయినా బిగ్ బాస్ సీజన్ 10 లో పక్కా ఉండాలని అనుకుంటున్నాను. అనుకో బ్రో, పర్లేదు, అనుకోవడం ఏముంది. నేను కూడా 100 అనుకుంటా. మన ఛానల్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా రావాలనుకున్నా. అయినరా ఏంటి? అవును అయినారు కదా, మర్చిపోయినా. సారీ గైస్, మనం 1 మిలియన్ కొట్టినాంలే, 6 నెలల ముందే కొట్టినాం. మనం అనుకోవాలి, దాని మీద వర్క్ చేయాలి, స్కిల్స్ పెంచుకోవాలి, అప్పుడు ఏదైనా అచీవ్ చేయొచ్చు. కానీ నువ్వేం చేసినావు? ఇది ఇంకొక లెవెల్ ఆఫ్ మూర్ఖత్వం అన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్పు, మోకాల మీద మెట్లెక్కేస్తే బిగ్ బాస్ లో పిలుస్తారా? చెప్పు. నువ్వేమైనా చేసి దేవుడి పైన వదిలేస్తే వేరే, కానీ పూర్తిగా దేవుడి మీదనే వదిలేస్తే దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు. లాస్ట్ ఇయర్ నీ గ్యాంగ్ నుంచి ఒకడు వచ్చిండు, ఖమ్మం కోటేష్ అని. ఖమ్మం కోటేశు ఈయనైతే మరీ దారుణంగా ఖమ్మం నుంచి హైదరాబాద్ పాదయాత్ర అని చెప్పి నడుచుకుంటూ వచ్చిండు. తమిళనాడులో మాత్రం ఇంకా దారుణం, రోడ్డు మీద మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళిండు ఇంకొకడు. అరే ఎవర్రా మీకు చెప్పింది పాదయాత్ర చేస్తేనో, లేకపోతే టెంపుల్ మీద మోకాల మీద ఎక్కుతేనో, ఆర్ ఎల్స్ రోడ్ మీద మోకాల మీద నడుస్తేనే బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తారా అని? ఒక నిమిషం ఆగండి, ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ప్లే లైక్ ఇన్కాగ్నిటో బిగ్ బాస్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అన్నా ఇదెప్పుడు పెట్టిరన్నా? ఏదైనా విషయంలో వైరల్ అయితే చాలు బిగ్ బాస్ అనే అంటారు జనాలు. నిజమే అది. లేదు గైస్, నేను వెళ్ళట్లేదు, నాకు అంత ఓపిక లేదు, అట్లీస్ట్ ఇప్పుడైతే లేదు. నేను వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్ళేదాన్ని. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నా, చిల్ అవ్వండి. అండ్ సారీ ఆదిరెడ్డి అన్న, ఐఎమ్ నాట్ గోయింగ్. ఇంకా నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జూనియర్ శ్రీలీలని. వాట్? జూనియర్ శ్రీలీలనా? ఆయననేమో జూనియర్ రామ్ చరణ్. ఈ సీజన్ కి మళ్ళీ నేను బిగ్ బాస్ 10 కి అడుగు పెట్టాలనుకున్నాను. ఓకే అమ్మా. ఈమెనేమో జూనియర్ సాయి పల్లవి. అక్క చిల్లక్క, ఎందుకక్క అంత యాటిట్యూడ్? నాకు యాప్టిట్యూడ్, నాకున్నదే యాప్టిట్యూడ్. ఓకేనా? అయితే ఓకే, బిగ్ బాస్ లో ట్రై చేయి నువ్వు కూడా. నన్ను ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ పంపించండి అయ్యా. ఎందుకక్క, ఏం చేస్తావు? రీల్స్ చేస్తావా? అనుకున్నారా? అస్సలు అనను. అబ్బా ఏమన్నా పర్ఫార్మెన్స్, అపరిచితుడు లాగా. అద్భుతం. ఆంధ్ర అమ్మాయి జూనియర్ శ్రీలీల ఇక్కడ కోడిగుడ్డు పులుసు పెట్టాలి గాని చేప పులుసు కాకూడదు. వాట్? ఏంది? కోడి గుడ్డు పిల్లనివ్వాలి కానీ దాని తల్లినివ్వకూడదు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? నువ్వు బిగ్ బాస్ హౌస్ లోపల వెళ్ళడానికి ట్రై చేస్తున్నావా, లేకపోతే లోపల ఉన్న వాళ్ళకి కోడిగుడ్లు సప్లై చేయడానికి ట్రై చేస్తున్నావా? దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే. ఆంధ్ర అమ్మాయి బిగ్ బాస్ హౌస్ కి వెళ్తది, వెళ్ళి తీరుతది. ఆంధ్ర అమ్మాయి అంటే ఏంటో చూపిస్తా. అక్కక్క వెళ్ళక్క, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు. నెక్స్ట్ ఎవరు బ్రో? సో హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని. అబ్బా ఏంద్రా ఈ టార్చర్, ఎన్ని క్రింజ్ గాళ్ళే వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇప్పుడు నీకేం కావాలి రా బాయ్? సారీ అక్క, ఏం కావాలి? సో నాకైతే బిగ్ బాస్ కి వెళ్ళాలని అయితే మనసులో ఆశయం లేదు. లేదా మరి ఈ వీడియో ఎందుకు పెట్టినావు? తీసేయాల్సిందే. మనసులో ఆశయం లేదు. అవునా? మరి ఇదేంటక్క? మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఇస్తే నిజంగా ఖచ్చితంగా బిగ్ బాస్ కి వెళ్తా. వెళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళు, ఎంజాయ్ చేయి, నీకు ఇష్టం వచ్చింది చేయి, ఏదైనా చేయి, కానీ వీడియో మాత్రం అప్లోడ్ చేయకు. బిగ్ బాస్ సీజన్ 10 100% ఈ షోకి నేను సెట్ అవుతా. అవునా? ఏం చేసినావు అంతగానం సెట్ అవ్వడానికి? నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అందరి ముందు, అమ్మాయిల ముందు, అబ్బాయిల ముందు, బస్ స్టాప్ లో పోంటి గానీ, ఎక్కడ పడితే అక్కడ గానీ రీల్స్ తీసేవాడిని. అరే హౌలే, దాన్ని సివిక్ సెన్స్ లేకపోవడం అంటారా? పబ్లిక్ స్పేస్ లో డాన్స్ చేయడానికి, రీల్స్ చేయడానికి అదేమైనా నీ ఇల్లారా? నీలాంటి హౌలగాల వల్లనే ఇండియాకి సివిక్ సెన్స్ లేదు అని చెప్పేసి ఒక ట్యాగ్ పడిపోయింది. బస్ స్టాప్ లో పోంటి గానీ, ఎక్కడ పడితే అక్కడ గానీ బంద్ చేయబాయ్. అందరిని ఎక్స్ట్రోవర్ట్ లా మార్చడానికి నా లక్ష్యం. అందరిని ఎక్స్ట్రోవర్ట్ గా ఓకే, కానీ నువ్వు ఎక్స్ట్రా చేయకపోతే చాలు ప్లీజ్. మీకు దండం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లోపల తుఫాను ఉంది అన్న. ఏందన్నా ఫ్యామిలీ మొత్తం ట్రై చేస్తున్నారా బిగ్ బాస్ కి? విన్నా గానీ కాదన్నా, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్తే ఫ్యామిలీ వీక్ లో ఎవరు వస్తారన్నా? నువ్వు వెళ్ళు. నమస్కారం బాబు, నా బాబు నాగార్జున బాబు. నమస్కారము. నా కూతురిని బిగ్ బాస్ లో జాయిన్ చేద్దాం అనేసి ఇప్పటి నుంచి ఆశ పెట్టి ఉన్నాను బాబు.
బిగ్ బాస్ లో జాయిన్ చేస్తారా? నా కూతుర్ని బిగ్ బాస్ లో జాయిన్ చేద్దామని. ఆంటీ మీ కూతుర్ని బిగ్ బాస్ లో జాయిన్ చేసేది ఏంటి ఆంటీ? అదేమైనా స్కూలా కాలేజా? కాదంటీ, అది అట్లా వర్క్ అవ్వదు ఆంటీ, మీకు తెలియదేమో. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది, అట్లా జాయిన్ చేసుకోరు. దాని బదులు ఫ్రీ చైతన్య పారాయణంలో జాయిన్ చేయండి, ఈజీ. ఫ్రీ చైతన్య పారాయణ కలిసి కొమ్మక్కై స్థాపించిన బిగ్ బాస్ అకాడమీ స్థాపించిన బిగ్ బాస్ అకాడమీ. నెక్స్ట్ ఎవరు రమ్మనండి రా. வணக்கம் மக்களே, நான் முனிகா பேசுறேன். சோ இது என்ன வீடியோ? అక్క 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 ఇరింగ అక్క, నాకు తమిళ్ తెలియదక్క. సారీ తమిళ్ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే రోజు చేయించుకో అక్క. పాపం తమిళ్ అనుకొని తెలుగు రోజులోకి వచ్చింది. ఫ్రెండ్స్, బిగ్ బాస్ డే స్టార్ట్ అవుతుంది. నాకు కూడా ప్లీజ్ ఆఫర్ ఇవ్వండి. నాకు సార్ మీకు దండం పెడతాను. ఆఫర్ ఇవ్వాలా? ప్లీజ్ ఆఫర్ ఇవ్వండి. ఆఫర్ ఇచ్చేదేంట్రా ఆఫర్? ప్లీజ్ సార్, నాకు మీకు చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్, మీకు దండం పెడతాను. రే ఇదేం అడుక్కోవడం రా? ఎవరైనా అడుక్కుంటే పాపం అని చెప్పేసి హెల్ప్ చేయాలనిపిస్తుంది. నువ్వు అడుక్కోవడం చూస్తుంటే షో బంద్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ నన్ను బిగ్ బాస్ 10 లోకి తీసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికి షేర్ చేయమంటావు? సైబర్ సెల్ కా? అడ్రస్ చెప్పు నీది ఒకసారి. ప్లీజ్ మీ అందరూ నాకు వీడియోని షేర్ చేయండి. నాకు సార్ దాకా కాళ్ళు మొక్కుతా ప్లీజ్. కాల్ ముక్తవా? నేను మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అవునా, ఏది ఎంటర్టైన్ చేయి. భయం గుంది, చీకట్లో ఉరుకుతున్నా. ఏమైందిరా అట్లా వరకు ఎత్తుతున్నావు? చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఎవ్వరు లేరు, నన్ను 4-5 వెంబడిస్తున్నారు ఫ్రెండ్స్. ఇదేం ఎంటర్టైన్మెంట్? అమ్మో, చెట్లలో ఉండగా కాపాడండి ఫ్రెండ్స్. కాపాడాలా? ఆగైతే బ్రో ఎల్లు బ్రో, కాపాడు బ్రో, ప్లీజ్ కాపాడు. కాపాడండి. ఎల్లు బ్రో, ఎల్లు జల్దీ పో. అమ్మా, చెట్లు చుట్టుపక్కల చీకటి. వస్తున్నాడు ఆదిత్య బ్రో వస్తున్నాడు. ఇది వీడియో ఒరిజినల్ టాలెంట్, కష్టపడి చేసిన కాంటెంట్. మళ్ళీ మాట్లాడతాడు వీడు. ఏడు నుంచి వస్తారా మీరందరూ? ఫ్రీ చైతన్య పారాయణ కలిసి కొమ్మక్కై స్థాపించిన బిగ్ బాస్ అకాడమీ. చాలు, ఇంకా ఈ కంటెస్టెంట్స్ చాలు ఈ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి టార్గెట్ 40,000 లైక్స్ కొట్టేసేయండి. లైక్స్ ఇంకా గ్యారంటీగా ఎవరో ఒకరు ఉంటారు కంటెస్టెంట్స్, వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడదాం. మీరు ఇక్కడ దాకా వీడియో చూసినారు కాబట్టి మీకు ఎక్కడ నవ్వొచ్చిందో, ఎందుకు నవ్వొచ్చిందో అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా నేనెవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఉంటా. ఆదిత్య బ్రో కొంచెం బిజీ ఉన్నాడు, తీసుకురావడానికి పోయినా నేను. అమ్మో, చెట్లలో ఉండగా కాపాడండి ఫ్రెండ్స్. కొంచెం టైం పడుతుంది బ్రో, వస్తున్నాడు. వచ్చిన తర్వాత బాయ్ చెప్తాడు. ఓకే మరి, I'll see you all in the next video. Until then, drink water, hug your mother and have a nice day. నువ్వు లేని లోటు వల్ల నిదురే లేదే, తెలియని చోటు ఇది నా వాళ్ళెవరే, ప్రేమించడము మరిచెను నా మనసే, చాలంటూ లేని లోకమిదే, చూసా జీవితములో నా ప్రతి కోణాన్ని, కన్నీరేమో ఇంకిపోయే వదిలా భయాన్ని, ఎప్పటికీ ఉండిపోయే ప్రేమ చెరగనిది, ఎవరితోనూ చెప్పుకోనే ఇది, సన్ను సారియా విసర్ గయా రావావే, కేటే पासे जाइए सजना।